ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చిక్కపల్లి మొత్తం దద్దరిల్లిపోయింది. మొత్తం యువకులు, మొత్తం నిరుద్యోగులు కూడా ఎక్కడ వస్తాం కూడా ఓటు మావి సీట్లు మీవా నైచలేగా అంటూ ఎంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద రావడం జరిగింది. వాళ్ళ యొక్క గొంతులు కూడా చూసినట్లయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మొత్తం నిరుద్యోగులు కనిపిస్తున్నారు. ఓట్లు చూసా కూడా మొత్తం యువకులు కనిపిస్తున్నారు, మొత్తం నిరుద్యోగులు కనిపిస్తున్నారు. ఓట్లు మాయి సీట్లు మీద నైచలేగా అంటూ వాళ్ళకు బాగా వచ్చేస్తారు. చూసాకైతే ఇప్పుడు ఎక్స్లో చూస్తున్నాము. చిక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎంతో మంది యువకులు, ఎంతో మంది నిరుద్యోగులు కూడా వాళ్ళకి గౌరవం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళకి బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణలో ఒక అవినీతిపరమైన పాలన నడుస్తా ఉంది. ఒక పుట్టగా ఆ నిరుద్యోగులకు మా వాటా మేము అడుగుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మా మీద కష్టాలు వచ్చి ఇలా పోలీసులతో అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటా పోతా ఉంటే అనవసరమైన చట్టపరమైన మాకు ఇబ్బంది కలగకుండా మేము పోతా ఉంటే మాకు ఇబ్బంది కలిగించలేదు. మీరు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, లేకపోతే రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమంగా మారే అవకాశాలు ఉన్నాయి. బరాబర్ మా నిరుద్యోగుల తరఫున మేము కొట్లాడతాం. ఎందుకంటే తెలంగాణలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి ఇలా మేము నిరుద్యోగుల కోసం మేము బరాబర్ కొట్లాడతాం. నియామకాలు అన్నాం, ఇలా 11 సంవత్సరాల నుంచి నియామకాలు లెక్క మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయలేదా? శ్రీధర్ బాబు ఉద్యోగాలు లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఎంతకుముందు మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ముందు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 45 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఈ విధంగా ఆ 45 ఉద్యోగాలు ఎటుపోయినాయి మాకు నిరుద్యోగులు మోసం చేసిన మొన్న పట్టి గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులు మోసం చేసిండు. ఈ రోజు శ్రీధర్ బాబు మేనిఫెస్టో చైర్మన్ అయ్యింది సన్యాసి. ఈ రోజు వాళ్ళు మంత్రులపై చూసినట్లయితే ఇప్పుడు ఆయనని ఎటువంటి పోలీసు వాహనం కాకుండా నాన్న కూర్చొని ఆయనకు ఆటోలు తరలించడం జరుగుతుంది. చూసాడు రోడ్డు మీద ఒక నిరుద్యోగి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నాడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? చూడండి, స్కూల్లో చూసారైతే రోడ్డు మీద తనకు ఊపిరి కూడా ఆడటం లేదు. గవర్నమెంట్ ఎట్లా చర్య తీసుకుంటుంది? నిరుద్యోగ
2 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తున్న గవర్నమెంట్ సో తన ప్రాణాలు సైతం ఒక నిరుద్యోగి ఎన్నక వాడనక రానక పోయినట్టు లైబ్రరీలో చదువుకుంటూ ఎంతో ఒక నిరుద్యోగి ఊరు నుంచి కష్టపడి వచ్చి హైదరాబాద్కి వచ్చి తల్లిదండ్రులకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఒక విద్యార్థులను నిరుద్యోగులను ఈ రకంగా చేయడం అనేది గవర్నమెంట్ వెంటనే చూసి చర్య తీసుకోవాలి. వాళ్ళ ప్రాణహాని ఉంది, వాళ్ళలో థర్డ్ డిగ్రీ మందలుగా విద్యార్థులను ఎటువంటి పోలీస్ కారు లేకుండా ఎటువంటి అధికారుల వాహనాలు లేకుండా ధరించమన్నది ఎంతవరకు అంటారు? విద్యార్థులను ఒక నిరుద్యోగ విద్యార్థులను ఈ రకంగా చూడడం ఎంతో కరెక్ట్. రేవంత్ రెడ్డి ఆలోచించాలని ఒక విద్యార్థులు ఎన్నక వానక రానక రప్పక ఊరు తెచ్చా పిల్లలు ఈ రకంగా దాడి చేయడం ఎంతో కరెక్ట్. మీరు ఆలోచించండి దయచేసి. రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము అడుగుతున్నాం, పిల్లలు చంపడం కరెక్ట్ కాదు, పిల్లలు ఈ రకంగా కరెక్ట్ కాదు, పిల్లలు తాటిని వాడతారు, రోడ్లపై ప్రాణాలు సైతం లెక్క లేకుండా ఉన్నారు కదా. ఇది మీకు తగదన్నటువంటి తెలియజేస్తా ఉన్నారు. మీరు జాబ్ క్యాలెండర్ చేయండి. దానితో పాటు శ్రీధర్ బాబు గారు మీరు మేనిఫెస్టో చేయాలి కదా. మీకు తెలియదా 2 లక్షల జాబులు ప్రభుత్వ ఉద్యోగంలో వస్తాయా రావా అనేటువంటిది మీకు తెలుసు కదా. చూసినట్టయితే ఎక్స్క్లూజివ్ చూడండి, రోడ్డు పైన పిల్లలు నిరుద్యోగులు ఎన్నక వానక రాయనక రప్పనక ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఇక్కడ ధర వేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగం కావాలి, కార్యపత్రం 2 లక్షల రూపాయలు ఇస్తున్నది ఏం చేసిందంటే వాళ్ళు అడుగుతున్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఎంఎస్ సీట్ అవుతలేరు, వాళ్ళు మంచి పదవులు కట్టారు, వాళ్ళు 1,00,000 కోట్లు అవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కావాలని కోరుకుంటారు. దయచేసి అలాంటి వాళ్ళకి తగిన న్యాయం చేయండి. ప్రజాపాలన అన్ని వీళ్ళు చెప్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు పోలీసులతో మమ్మల్ని లాఠీ చార్జీలు చేస్తున్నది. వీళ్ళ మా సిటీ వీళ్ళు జాతీయ నాయకులు కానీ వీళ్ళు పల్మూరి ఎక్కడ కానీ ఈ రియాజ్ కానీ ఈ అక్కడ కోదాడు సార్ వీళ్ళు ఆ రోజు తిరిగారు. ఆ రోజు మేము నిరుద్యోగులమో మరి మమ్మల్ని వాడుకొని ఈ రోజు గద్దె తింటారు. ఈ రోజు మేము అంటున్నాం మీరు ఇచ్చిన హామీ 2 లక్షల హామీనే మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాం. మీ పదవులు అడగట్లే, మీ ఏదో మంత్రి పదవులు అడగట్లే, ఎమ్మెల్యే అడగట్లే, ఎంపీసీలు అడగట్లే, ఏమడుగుతున్నాం? మా నిరుద్యోగులకి ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటా అంటే ఈ పోలీసుల దౌర్జన్యం ఏ విధంగా చూస్తున్నామో నిన్న మనం దిశలో చూసినాం, ఈ రోజు ఇదే అశోక్నగర్ చౌరస్లో చూస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మీ నిరుద్యోగులు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు, కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదు, ఇది పోలీసుల ప్రభుత్వం, పోలీసుల దౌర్జన్యం. అందుకే యావత్ 30 లక్షలు అయింది నిరుద్యోగులు. మీరు ఒక్కసారి అలర్ట్ కావాలి. మన హక్కులు మనం అడగకపోతే వీళ్ళు మనది పట్టించుకోరు, మన నోటిఫికేషన్ ఇవ్వరు. యావత్ తెలంగాణలో ఉందా అన్ని జిల్లా లైబ్రరీలో కావచ్చు, స్టడీ హాల్లో కావచ్చు, ఇన్స్టిట్యూట్ లో కావచ్చు, అందరూ మనం అలర్ట్ అయ్యి మన నిరుద్యోగాలు మనకిచ్చిన హామీనే మనం ఖచ్చితంగా మన నిరసకారం మన డిమాండ్ చేయకపోతే వీళ్ళు ఇవ్వరు. అని ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అన్నది అలాంటి ఫ్రెండ్లీ పోలీస్ కనిపిస్తుందా? లేదు లేదు, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదు, దౌర్జన్యాల పోలీస్. మేము శాంతియుతంగా నిర్వహిస్తున్నాం, కానీ ఈ రోజు మాకు అతి క్రూరంగా మన అరెస్ట్ చేసి కేసు చేస్తున్నారు. మీరు రేవంతానికి చాలా టైం ఇచ్చినాం, సమయం ఇచ్చినాం. ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి, ఎంఎస్సీ ఎలక్షన్స్ అయినాయి, దీక్షలు చేసినాం. గ్రూప్ 2 పోస్టులు పెంచమన్నాం, పెంచలేదు. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, డిఎస్సి మెగా డిఎస్సి పోలీస్ నోటిఫికేషన్ గ్రూప్ 1 1 ప్రకారం మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు. అవి ఇవ్వలేదు కాబట్టి మేము దీక్ష చేసినాం. దీక్ష చేసిన కూడా తర్వాత కూడా ప్రభుత్వం స్పందించలేదు. అయినా కూడా మేము ప్రభుత్వానికి దీక్ష చేస్తుంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీరు నిండు సభలో 119 ఎమ్మెల్యే ముందర మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించి మీరు వర్షపెట్టి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చినారు. అయినా కూడా సార్ ఇగో రౌడీ లాగా మీరు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్క యూనిఫామ్ లేదు సార్ ఒక్కరికి. ఇప్పుడు పోలీస్ జీప్ లో తీసుకుపోవాల్సింది మీరు ఆటోలో తీసుకుపోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మరి సివిల్ డ్రెస్ లో వస్తున్నారు, మరి పోలీసుల గుండాలా మాకు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా అరెస్ట్ చేసి పోలీస్ జీప్ లో తీసుకుపోవాలి, కానీ ఆటోలో తీసుకుపోతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత కరకశంగా ఉన్నదేమో అనేసి మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాం. బరాబర్గా ఈ ప్రభుత్వాన్ని కూడా కొడతాం. ఫ్రెండ్ పోలీస్ అంటే ఇది ఫ్రెండ్ పోలీస్ కాదన్నా, ఇక్కడ ఎంత రౌడీలే కనబడతా ఉన్నారు. పోలీస్ యూనిఫామ్లు తక్కువ కనబడుతున్నాయి, వితౌట్ పోలీస్ యూనిఫామ్లు ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. మరి వీళ్ళు రౌడీల పోలీసులు మాకు విడిగా వచ్చి కొడుతున్నారు. ఇదేనా పోలీసులు అంటే? పోలీసులకు సిగ్నెస్ వద్ద ఉండాలా? యూనిఫామ్ లో రావడానికి ఏమైతే కొడతారా మమ్మల్ని? ప్రజల వైపు మీరు ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయాలి. మీరు మేనిఫెస్టో చైర్మన్ కదా, మీరు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు మీకు తెలియలేదా? మీరు ఖచ్చితంగా మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం ఉందనే విషయం తెలుసు కదా. విశ్వాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 1,91,000 ఉద్యోగ నోటిఫికేషన్లని మీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా మీరు 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేంత దాన్ని ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. 2 లక్షల జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఖచ్చితంగా రచించాలి. ఇవాళ మరి శ్రీధర్ బాబు గారు మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు, కానీ ఇలా ఆ రోజు తెలియలేదా ఇలా 2 లక్షల ఉద్యోగాలు మన సాధ్యమయ్యే పని కాదనేసి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఇవాళ 2 సంవత్సరాలు అయింది, 4 లక్షల ఉద్యోగాలు వెళ్ళిపోయింది. మీరు కాకుండా మీరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా 2 లక్షల మమ్మల్ని మోసం చేసి రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇదేమన్నా మీరు నిరుద్యోగుల గొంతున మాట్లాడితే గొంతులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం ఏందన్నా? ఏం మాట్లాడేటోళ్ళు అందరినీ తీసుకుపోతున్నారన్నా? తీసుకుపోతారా సార్? ఏం సార్ ఇది? సార్ ఇది ఏమైనా గొడవ చేస్తున్నామా? శాంతియుతంగా మాట్లాడుతున్నాం కదా సార్, శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు రెచ్చగొట్టారు. మమ్మల్ని రెచ్చగొట్టిదే పోలీసు వాళ్ళు. అసలు పోలీసు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టారు. మేము శాంతియుతంగా చేస్తున్నాం. దెబ్బలు చూడండి, ఒక్కొక్కరి చేతులు కొన్ని లాగు నుంచి పశువులు అనుకుంటారా? సివిల్ డ్రెస్ లో వచ్చి మమ్మల్ని విచ్చలవిడిగా కొడుతున్నారు. ఈ నిరుద్యోగుల పక్షాన్ని అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణమా ప్రభుత్వం? మరి పోలీసులు వాళ్ళకు కూడా ఉద్యోగస్తులు కూడా టీఏలు లేదు, పిఏలు లేదు, ఏం లేదు. మరి మీరు కూడా అడగచ్చు కదా సార్? ప్రభుత్వానికి అడగడం చేత కానప్పుడు మేమైనా అడిగితే కనీసం మాకైనా చేయాలా? మీరు ఏమో ఈ పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసేటట్లు ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు. మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారేమో, మా విద్యార్థులు నిరుద్యోగులకు గొంతు మోసుకునేటట్లు చేస్తారేమో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎవరైనా మాట్లాడితే ఇలానే పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ లో వచ్చి తీసుకుపోతున్నారు. ఇదేనా పోలీసు వాళ్ళ జులం? నాకు అర్థం కావడం లేదు. పోలీసులారా మీరు కూడా మమ్మల్ని సహకరించాలా? ఏం డిమాండ్ చేస్తున్నారు? సహకరించాలా సార్ మమ్మల్ని? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.